అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక కిడ్నాప్ కథ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాత్రి సరిగ్గా 12 గంటలు. ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. అలా ఇంకా కొన్ని మెసేజ్లు వచ్చాయి. మంచి నిద్రలో ఉన్న మౌనిక లేచి మెసేజ్ చూసింది. అదేంటి, ఇవాళ నా పుట్టినరోజు కాదు కదా, మరి ఈ మెసేజ్ ఎవరు, ఎందుకు పంపిస్తున్నారు అని అనుకొని ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకుంది. పొద్దున్న లేచి చూసేసరికి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి, ఇంతమంది నాకు కాల్ చేశారా అని ఆశ్చర్యంగా చూసింది. అన్నీ కొత్త నెంబర్స్ నుంచే వచ్చాయి ఆ కాల్స్. లేచి ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూడగానే పోలీసులు. ప్రకాష్ ఎక్కడా? ప్రకాషా? అతనెవరు? నాకు తెలీదా? అతని మొబైల్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు, కావాలంటే చూసుకోండి. కానిస్టేబుల్ వెళ్ళి లోపల వెతుకుతూ, అంతా చూసా సార్, ఎవ్వరూ లేరిక్కడ. సరే, తన ఫోన్ నెంబర్కి ఫోన్ చెయ్యి. సరే సార్. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు సార్. అదేంటి? సారీ అమ్మా, తప్పుగా వచ్చినట్టున్నాం. ఏం పర్లేదు సార్. మళ్ళీ కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది. అయ్యో, అమ్మ కూడా చేసినట్టుంటుంది. ఏంటి చిన్ని, ఎన్నిసార్లు కాల్ చేసినా తీయట్లేదు. అయ్యో సారీ అమ్మా, నా ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది. రాత్రి నుంచి ఏవో కొత్త నెంబర్స్ నుంచి మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి. బాగా డిస్టర్బ్ అవుతుంది అని ఫోన్ని సైలెంట్లో పెట్టి పడుకున్నా. అవునా? ఇంకో విషయం అమ్మా, ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్ళారు. పోలీసులా? దేనికి? నువ్వేమీ కంగారు పడకు. వచ్చి ఎవరో ప్రకాష్ కావాలి అని అడిగారు. అలాంటి వాళ్ళెవరూ లేరని చెప్తే తప్పుడు అడ్రస్కి వచ్చామని సారీ చెప్పి వెళ్ళారు. అవునా? సరే, జాగ్రత్త. ఇంతకీ మీరెప్పుడొస్తున్నారు? ఇంకో 2-3 రోజుల్లో వస్తాం. సరే అమ్మా. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను అమ్మ చేసిన కాల్స్ మిస్ అవుతున్నా. పెద్దగా సాంగ్స్ పెట్టుకొని మౌనిక స్నానానికి వెళ్ళింది. వచ్చిన వెంటనే మళ్ళీ కొన్ని మిస్డ్ కాల్స్. ఏంటి ఈ టార్చర్ నాకు? ఎవరివి ఈ నెంబర్స్ చూద్దామనేలోపు ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసింది. హలో ప్రకాష్, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? నిన్నటి వరకు నీ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. నువ్వు కనబడట్లేదని తెలిసి మీ అమ్మ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. త్వరగా ఇంటికి వచ్చేయ్. హలో అని మాట్లాడేలోపు ఫోన్ కట్ అయ్యింది. ఈ ప్రకాష్ ఎవడు? వాడి కోసం ఇంటికి పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ నా ఫోన్కి ఇన్ని మెసేజెస్, కాల్స్ ఏంటి? ఇది నా ఫోనేనా? అరే మర్చిపోయా, రాత్రి కరెంట్ పోయినప్పుడు నా ఫోన్ కింద పడి పాడైపోయింది కదా. అప్పుడు ఇంట్లో నాన్న వాళ్ళ రూమ్లో వెతికినప్పుడు ఈ ఫోన్ దొరికింది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. సిమ్ 1లో ఆల్రెడీ ఒక సిమ్ ఉంది. అందుకు నేను సిమ్ 2లో నా సిమ్ వేశాను. ఇంతకీ ఈ ఫోన్ ఎవరిది? మా ఇంట్లో ఎందుకుంది? దీంట్లో ఏమైనా ప్రకాష్ అనే వాడి గురించి క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఫోన్ మొత్తం చూసినా ఏమీ దొరకట్లేదు. కొత్త ఫోన్ లాగా ఉంది. ఎవరిని అడిగితే తెలుస్తుంది అని సోఫాలో కూర్చొని ఆలోచిస్తుండగా గాలికి న్యూస్ పేపర్ పేజీలు తిరగబడుతున్నాయి. సడన్గా ఒకచోట కిడ్నాప్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా ఇంకా జాడలేని ప్రకాష్. అది చదివి ఆ ప్రకాష్ ఈ ప్రకాష్ ఒక్కడేనా? ఒక్కడే అయితే ప్రకాష్ ఫోన్ ఇక్కడెందుకుంది? ఎవరు కిడ్నాప్ చేయించి ఉంటారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇందాకే అమ్మ చేసింది. ఏంటి చిన్ని, పోలీసులు వచ్చారంట? దేనికోసం? ఏమీ లేదు నాన్న, ఎవరో ప్రకాష్ కోసమంట. ప్రకాషా? అతనెవరో తెలీదు అని చెప్పకపోయావా? చెప్పా. తన ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తున్నాయి అని చెప్పారు. ఫోన్ సిగ్నల్సా? తర్వాత ఏం జరిగింది? ఇల్లంతా వెతికి తప్పుగా వచ్చామని వెళ్ళిపోయారు. అమ్మయ్య, పోనీలే, నువ్వు జాగ్రత్త. అవును నాన్న, ఇంట్లో నాకొక ఫోన్ దొరికింది. అది ఎక్కడిది? నీకేమైనా తెలుసా? అది నాకు తెలియదు చిన్ని. పనిపైన బయటికి వెళ్తున్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే నాన్న. ఇంట్లో ఉండేది 3.
అమ్మకి తనకి ఫోన్ల గురించి పెద్దగా తెలీదు. నాన్నని అడిగా, తనకి తెలీదన్నాడు. మరి ఇక్కడికి ఈ ఫోన్ ఎలా వచ్చింది? ఈ ప్రకాష్ ఎవరు? హలో బాబు ప్రకాష్, నువ్వెక్కడున్నావు? త్వరగా రా నాన్న ఇంటికి. నేను మీ నాన్న చాలా బెంగ పెట్టుకున్నాం. హలో అమ్మా. హలో హలో, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? మళ్ళీ ఫోన్ కట్ అయ్యింది. ఈ నెంబర్కి బ్యాలెన్స్ లేనట్టుంది. పోనీ రీఛార్జ్ చేద్దామంటే నెంబర్ ఏంటో నాకు తెలీదు. ఎలా చేద్దాం ఇప్పుడు? పోనీ నా ఫ్రెండ్ రవికి కాల్ చేసి రమ్మని చెప్తా. ఏంటి శ్రీనిక ఇలా ఫోన్ చేశావు? నాకు భయంగా ఉంది. నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి. సరే, ఇంకో 15 నిమిషాల్లో అక్కడ ఉంటా. ఏమైంది మౌనిక? దేనికి భయపడుతున్నావు? అది రవి జరిగింది. అవునా? ఇంత జరిగిందా? ఇప్పుడెలా చేద్దాం? దానికోసమే నిన్నిక్కడికి రమ్మన్నా. నువ్వు నన్నే అడుగుతున్నావు. నువ్వు ఇంకా ఈ కోతి పనులు మానుకోలేదా? సరే ఆలోచిద్దాం. అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. వెళ్తున్నా. మళ్ళీ మీరా? దేనికోసం వచ్చారు? ఎవరు? మౌనిక, పోలీసులు. ప్రకాష్ ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి వెతుకుదామని వచ్చాం. ఇందాక చూశారు కదా, ఇంకోసారి చూస్తాం. సరే చూసుకోండి. కానిస్టేబుల్ లోపలికి వెళ్ళు. సార్, ఇక్కడ ప్రకాష్ దొరికాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రకాష్ కాదు, నా పేరు రవి. అవును, తన పేరు ప్రకాష్ కాదు, తను నా ఫ్రెండ్ రవి. వీడి గురించి నీకు తెలియదనుకుంటా. వీడు పెద్ద కిలాడి. పద పద. అవును కానిస్టేబుల్, ప్రకాష్ నెంబర్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తుంది కదా? అవును సార్. ఒక్కసారి ఇప్పుడు కాల్ చెయ్యి. సరే సార్. మౌనిక, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ ఇవ్వు. అదేంటి? ప్రకాష్ ఫోన్ నీ దగ్గర ఉంది. ఎందుకు? ఈ ఫోన్ ఎక్కడిది? ఏమో నాకు తెలీదు. నిన్న రాత్రి నా ఫోన్ పాడయ్యిందని ఇంట్లో వేరే ఫోన్ కోసం వెతికితే ఈ ఫోన్ దొరికిందంతే. అంతకు మించి నాకు తెలీదు. నువ్వు పదా పోలీస్ స్టేషన్కి. అదేంటి? ప్రకాష్ దొరికాడు కదా, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము వెతికే ప్రకాష్ వేరు, మాకు దొరికిన ప్రకాష్ వేరు. అదేంటి? ఇతను కిలాడి ప్రకాష్, మేం వెతికేది కిడ్నాప్ అయిన ప్రకాష్ కోసం. ప్రకాష్ గురించి నాకేమీ తెలీదు. నన్ను వదిలేయండి. ఏమున్నా స్టేషన్లో చెప్పుకో. పదా ముందు. అయ్యగారు వచ్చారా? మీకే ఫోన్ చేద్దామనుకుంటున్నా. అమ్మాయి గారిని పోలీసులు తీసుకెళ్లారు. అవునా? ఈ సామాన్లు లోపల పెట్టు, నేనిప్పుడే వస్తాను. మా అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకా? ప్రకాష్ అనేవాడిని కిడ్నాప్ చేసినందుకు. కిడ్నాపా? మా అమ్మాయి చెయ్యడం ఏంటి? తను అమాయకురాలు. దొరికేంతవరకు అందరూ అమాయకులే. తను ఇండియాలోనే లేదు, నిన్న రాత్రే వచ్చింది. పైగా ప్రకాష్ ఎవరో కాదు, మా అమ్మాయి శ్రీనికకు కాబోయే భర్త. శ్రీనిక? తనెవరు? శ్రీనిక నా ఇంకో కూతురు. శ్రీనిక, మౌనిక ఇద్దరు కవల పిల్లలు. నేను మా అమ్మాయి శ్రీనిక, మా ఆవిడ, ముగ్గురం ఏవో జాతక దోషాలున్నాయి. అందుకే ఇలా జరిగింది. పూజలు చేయిద్దామని వేరే ఊరెళ్ళాం. ఇందాకే వచ్చాము. మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాకు మీరు వచ్చి మా అమ్మాయిని అరెస్ట్ చేశారని చెప్తే ఇక్కడికి వచ్చా. మీ కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మాయి శ్రీనికనే. అదిగో మాటల్లో రానే వచ్చింది. రా అమ్మ. ఏంటి? ఇన్స్పెక్టర్ గారు మా చెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? మొన్న మీరు కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను స్టేషన్లో లేను, అందుకే గుర్తుపట్టలేకపోయా. సారీ అమ్మా మౌనిక, ఏదో తెలియక పొరపాటు చేశాం. అవును, ఇంతకీ ప్రకాష్ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? అప్పుడు శ్రీనిక, మేము షాపింగ్ చేస్తున్నప్పుడు నా ఫోన్ తన ఫోన్ ఒకటే ఉండాలని ప్రకాష్కి నేనే ఆ ఫోన్తో పాటు కొత్త నెంబరున్న సిమ్ కొనిచ్చా. తన దగ్గర ఉండే ఫోన్తో పాటు ఈ ఫోన్ కూడా వాడేవాడు. వారం రోజుల తర్వాత ఒకరోజు ఇద్దరం హోటల్లో లంచ్ చేస్తున్నప్పుడు తనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ పని ఉంది రమ్మని. హడావిడిగా ప్రకాష్ వెళ్ళిపోయాడు. ఫోన్ దగ్గర మర్చిపోయాడు. తర్వాత ఇద్దాంలే అని నేను ఇంట్లో పెట్టేశా. మరుసటి రోజు నుంచి తను కనపడలేదు. వెంటనే మీకు కంప్లైంట్ ఇచ్చా. కానీ ఇచ్చేటప్పుడు మీకు తన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ బదులు ఈ మొబైల్ నెంబర్ ఇచ్చా. ఇప్పుడు తీసుకోండి ఇన్స్పెక్టర్ గారు, తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్.
ఈ ఫోన్ నెంబర్ ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే శ్రీనిక, ఈ నెంబర్తో ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు మౌనిక, ఇన్స్పెక్టర్ గారు, మరి మా ఫ్రెండ్ రవిని ప్రకాష్ అని ఎందుకన్నారు? తనని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాడి పూర్తి పేరు రవిప్రకాష్. వాడు పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు. అందుకే అరెస్ట్ చేశాం. ఇంటికి వచ్చాక, అవునక్క, బావ పేరు సూర్య అన్నావు, మరి ఈ ప్రకాష్ ఎవరు? తన మొత్తం పేరు సూర్యప్రకాష్, కానీ తన సర్టిఫికేట్స్లో ఉత్త ప్రకాష్ అనే ఉంటుంది. అందుకు ప్రకాష్ అని కంప్లైంట్ ఇచ్చా. ఇంతకీ ప్రకాష్ని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేయించి ఉంటారు? ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు. నువ్వేమీ కంగారు పడకు, తప్పకుండా దొరుకుతాడు. అప్పుడు మౌనిక, నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పా కదా, ఎందుకు చేస్తున్నావు? అది కాదు, నీకో విషయం చెప్పాలి. అక్క వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. హలో హలో, నేను చెప్పేది విను. అక్క, పోలీసులు ఏమైనా ఫోన్ చేశారా? బావగారి గురించి ఏమైనా తెలిసిందా? లేదు, నాకు కంగారుగా ఉంది. ప్రకాష్కి ఏమైనా హాని తలపెట్టి ఉంటారేమో అని భయంగా ఉంది. అలా ఏమీ జరిగి ఉండదు. తప్పకుండా బావగారు తిరిగి వస్తారు. మీ పెళ్ళి జరుగుతుంది. నేను అదే కోరుకుంటున్నా. అప్పుడు శ్రీనిక, నాన్న, ఎవరైనా మినిస్టర్తో పోలీసులకి చెప్పించి త్వరగా ప్రకాష్ని వెతకమని చెప్పు నాన్న. నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా తల్లి, ఏమీ లాభం లేదు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, చూడు మౌనిక. సరే నాన్న. అప్పుడు మౌనిక, నువ్వా? నిన్న ఫోన్ చెయ్యొద్దన్నా అని నేరుగా ఇంటికి వస్తావా? ఎంత ధైర్యం! వెళ్ళిపో. ముందు నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎవరమ్మా వచ్చింది? ఎవరో సేల్స్ బాయ్ నాన్న. మీకేమొద్దు, వెళ్ళిపోమ్మంటున్నా. సరే, పంపించేసి తలుపులు వేసేయ్. అసలే మనకి ఉన్న తలనొప్పి చాలు. అలాగే నాన్న. 2 రోజుల తర్వాత, అమ్మ శ్రీనిక, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి చూడు. సరే నాన్న. నాన్న, ప్రకాష్ వచ్చాడు. హలో ఇన్స్పెక్టర్ గారు, ప్రకాష్ ఇంటికి వచ్చేశాడు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు. అవునా, నేను మీ ఇంటికి వస్తున్నా. ప్రకాష్, ఎలా ఉన్నావు బాబు? నీకేమీ హాని చెయ్యలేదు కదా కిడ్నాప్ చేసినవాడు? నేను బానే ఉన్నా మావయ్య. వాడు నన్నేమీ చెయ్యలేదు. ఇవాళ పొద్దున దారిలో పడేశాడు. నాకు కట్టిన కట్లు, కళ్ళకి కట్టిన గంతలు అక్కడ ఉన్నవాళ్ళు విప్పారు. అంటే పోలీసులు వచ్చి పట్టుకోలేదు. లేదు, ఎవరైతే కిడ్నాప్ చేశాడో వాడే వదిలేశాడు. శ్రీనిక, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ప్రకాష్, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? లేదు, తెలీదు. నా కళ్ళకి గంతలు కట్టేశారు. ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. మామూలుగా అయితే కిడ్నాప్ చేస్తే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారు. కానీ వీడు అలా అడగలేదు. నాకు తెలుసు ఎందుకు అడగలేదు. ఎందుకు ఇన్స్పెక్టర్ గారు? అప్పుడు ఇన్స్పెక్టర్, ముందు మీకు కిడ్నాప్ చేసింది ఎవరో చూపిస్తా. మీ ఇంట్లో వాళ్ళందరూ బయట వచ్చి కూర్చోండి. దేనికి ఇన్స్పెక్టర్ గారు? అప్పుడు చెప్పా కదమ్మా, కిడ్నాపర్ని చూపిస్తా అని. సరే, అందరూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇదిగో ఇతనే. ఎవరితను? మీకెవ్వరికి తెలియకపోవచ్చు, కానీ మౌనికకి బాగా తెలుసు. ఏంటి మౌనిక, ఏమంటావ్? అప్పుడు మౌనిక, అది నాకితను తెలుసు. అప్పుడు శ్రీనిక, అంటే ఇదంతా చేయించింది మౌనికానా? నేను నమ్మను ఇన్స్పెక్టర్. మౌనికకి ఈ కిడ్నాప్ ఎటువంటి సంబంధం లేదు. ఇతనికి మౌనికకి ఏంటి సంబంధం? ఇతను ప్రకాష్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు అని శ్రీనిక అడిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్, అక్కడికే వస్తున్నా. ఇతను మీ చెల్లిని ప్రేమించాడు. ఇతని పేరు కుమార్. వీళ్ళిద్దరూ కామన్ ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నాడో వాడే రవిప్రకాష్. ఆట పట్టిద్దామని కుమార్కి ఫోన్ చేసి మౌనికకు పెళ్లి కుదిరింది, అతని పేరు ప్రకాష్ అని చెప్పాడు. అప్పుడు కుమార్కి కోపం వచ్చి ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేసి ప్రకాష్ని కిడ్నాప్ చేశాడు. మధ్యలో మౌనికకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుదామనే లోపు మౌనిక ఫోన్ కట్ చేసింది. మరి కుమార్ మీకెలా దొరికాడు అని అడిగింది మౌనిక. అప్పుడు ఇన్స్పెక్టర్, మొన్న ఒకరోజు జైల్లో ఉన్న రవిప్రకాష్ని కలవడానికి స్టేషన్కి వచ్చినప్పుడు రవి జరిగిందంతా కుమార్కి చెప్పాడు. అప్పుడు
అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకో అనుమానం వచ్చి రోజు తనని ఫాలో అవ్వమని కానిస్టేబుల్కి చెప్పా. ఇవాళ పొద్దున ప్రకాష్ని దాచిపెట్టిన చోటుకి వెళ్ళడం, ప్రకాష్ని దారిలో దింపెయ్యడం, అక్కడి నుండి పారిపోదామనుకునే లోపు మా వాళ్ళు పట్టుకోవడం అలా జరిగింది. పోనీలేండి, మొన్న ఒకటి అడుగుదామని మర్చిపోయా. తన పేరు ప్రకాష్, మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్రష్ అని రాసావెందుకు? నేను తన క్రష్ అంటే ఇంగ్లీష్లో ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అని అర్థం. తన ఫోన్లో కూడా అదే పేరు ఉంటుంది. హహహ, అవునా? మీ పైన క్రష్ సంగతి ఏమో కానీ మేమందరం క్రష్ అయ్యాము. అదే తెలుగు మీనింగ్ ఇబ్బంది పడ్డాము. సరే, ఏదైతే ఏంటి, కథ సుఖాంతమయ్యింది. ప్రకాష్ దొరికాడు. ఇంత మంచి కథను మనకు అందించిన దేవరకొండ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.